పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గ్యాస్ పోయింది, బస్సు వచ్చేస్తుంది. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఓకే, ఇక ఫ్రీ బస్ సంగతి మాత్రం ఆలోచిస్తూ మహిళల కోసం రెడీ అంటున్న కూటమి చాలా వరకు షరతులను నిర్ణయించుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. దీపావళి పండుగ రోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కేవలం నెల 10 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 80.37 లక్షల సిలిండర్లు బుక్ అయ్యాయి. ఇందులో 62.30 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్కు సంబంధించి 463.81 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ అయింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఇస్తామని సూపర్ 6 హామీల అమలులో భాగంగా గత నవంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందజేస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తుండగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను ఇస్తుండడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1.55 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం 2,684 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది. అయితే తొలి విడత గ్యాస్ బుక్ చేసుకున్న వారు తొలుత నగదును చెల్లిస్తే తర్వాత లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా ఆ సిలిండర్ సొమ్మును జమ చేస్తుంది. అయితే వచ్చే విడత నుంచి ముందుగానే అంటే సిలిండర్ను బుక్ చేసుకున్న వెంటనే నగదు పడేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఏడాదికి 3 విడతలుగా దీపం 2 పథకాన్ని వర్తింపచేస్తున్నారు. తొలి సిలిండర్ బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 తేదీ వరకు బుక్ చేసుకునే వీలుంది. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం అర్హతలు నిర్ణయించింది. ప్రతి ఏడాది ఏప్రిల్ జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు నవంబర్ 1వ తేదీ వరకు 2వ సిలిండర్, డిసెంబర్ మార్చి 1వ తేదీ మధ్య 3వ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ తేదీలతో సంబంధం లేకుండా 4 నెలలకోసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. తెలుపు రంగు రేషన్ కార్డు, ఎల్పీజీ కలెక్షన్ కలిగి ఉండడంతో పాటు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనుసంధానమై ఉండాలి. ఎవరైనా ఉచిత సిలిండర్ అందకుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారాన్ని పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఏపీలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుండటంతో మహిళలకు మరో వరాన్ని ప్రకటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతూ వాటిని పంపిణీ చేస్తుంది. అలాగే లక్షలాది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. గత నవంబర్ నెలలో వచ్చిన దీపావళి నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో అత్యంత వేగంగా హామీలను అమలుపరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కూడా నెలలు గడుస్తుంది. దీనిని అమలు చేయడానికి నెలకు 400 కోట్లకు పైగానే అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే అది కూడా దాటుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న తెలంగాణలోనే 400 కోట్లు అవుతుంటే ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో మాత్రమే సిటీ బస్సుల్లో తాకిడి ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా కూడా ఎక్కువ కావడంతో ఏపీలో ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఎక్కువ బస్సులు కూడా అవసరమవుతాయని అధికారులు నివేదికలో తెలిపారు. కొత్త బస్సులను కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఛాలెంజ్ అని చెప్పాలి. కానీ ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేయాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. ఇటీవల మహిళల ఉచిత బస్సు పథకంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ట్వీట్ కూడా సంక్రాంతి నుంచి ఈ పథకం అమలవుతుందని చెప్పకనే తెలుస్తుంది. వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని, ఇందుకోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుందని యార్లగడ్డ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. అయితే ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం తగిన విధి విధానాలను రూపొందిస్తుందని చెప్తున్నారు. మరి ఆర్టీసీ బస్సుల్లో కూడా తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఉచిత ప్రయాణం కల్పిస్తారా అన్న చర్చ మాత్రం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.